హాయ్ ఆల్, గోయింగ్ టు హైదరాబాద్ టు ముంబై కార్లో స్టార్ట్ అయ్యాము. ఇదొక 14 hours రైడ్. పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, బుక్స్, టాయ్స్ అన్నీ పెట్టేసుకున్నాం. అందరం ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం అబౌట్ దిస్ జర్నీ. అండ్ మా హస్బెండ్ కూడా మ్యాక్సిమం అలౌడ్ స్పీడ్లో తీసుకెళ్తున్నారు. మేము చక్కగా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ చూస్తూ వెళ్తున్నాము. అండ్ గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తుంటే మనకి ఈ రూట్లో చాలా ఫేమస్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి. లైక్ షోలాపూర్, తుల్జాపూర్, గాన్గాపూర్, అక్కల్కోట, పండరీపురం, ఇవన్నీ ప్లేసెస్ కూడా మనకి ఇదే రూట్ అనమాట. బట్ ఈ ముంబై హైవే ఏదైతే ఉందో ఆ ముంబై హైవే నుంచి అన్నీ ఒక 30 to 50 kilometers లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. హైదరాబాద్ టు ముంబై రూట్ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా డ్రైవ్ చేయొచ్చు. ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి సరదాగా అట్లా వెళ్ళొచ్చేయచ్చు. పూణే టు ముంబై వెళ్ళాలంటే ఇదివరకు లోనావాలా మీదుగా ఘాట్ రోడ్లో వెళ్ళాల్సి వచ్చేది. దానివల్ల కొంచెం టైం ఎక్కువ పట్టేది, ఎందుకంటే ఘాట్ రోడ్లో డ్రైవింగ్ అంత ఈజీ కాదు. బట్ ఇప్పుడు మనకి పూణే నుంచి ముంబై వెళ్ళడానికి మిస్సింగ్ లింక్ టన్నెల్ అని చెప్పి కొత్తగా ఓపెన్ చేశారు. దాని మీదుగానే మనం ఇప్పుడు ముంబై రీచ్ అవుతున్నాము. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హైదరాబాద్తో కంపేర్ చేస్తే ముంబైలో సన్సెట్ చాలా లేట్గా అవుతుంది. సో జర్నీ చాలా బాగుంది ముంబై ఎంట్రన్స్ దాకా. బట్ ముంబై ఎంట్రన్స్ నుంచి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. సో మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము అండ్ నైట్ 8:30 అయిందనమాట మేము వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేసరికి. పొద్దున్నే లేవగానే ఆ రూమ్లో నుంచి బయట వ్యూ చూస్తే చాలా బాగుంది. సో అది బ్యాక్ వాటర్స్ అక్కడ. అంటే మనం మార్నింగ్ లేచి చూసేసరికి ఎక్కువ వాటర్ కనిపించవు, తర్వాత స్లోగా టైం పెరిగే కొద్దీ మనకు అంత వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట. సో చూడడానికి మాకు చాలా బాగా అనిపించింది. ప్రతిరోజు లేవడము, ఆ వ్యూ చూడడం మాకు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ అది గేటెడ్ కమ్యూనిటీ, సో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా పిల్లలకి స్విమ్మింగ్ సూట్ వేసేసి పూల్లోకి దించేసాము. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ హౌస్లో నుంచి ఇంకొక వైపు చూస్తే కనుక మనకి అన్ని కైండ్స్ ఆఫ్ హౌసెస్ కనిపిస్తున్నాయి. అంటే అక్కడ రిచ్, మిడిల్ క్లాస్, పూర్, మీకు అన్నీ ఒకటే చోట ఒకటే లైన్లో కనిపిస్తాయి అన్నమాట. సో ముంబై జర్నీ మొత్తంలో మీరు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి మిక్స్డ్ ప్యాటర్న్స్ మీకు కనిపిస్తాయి. అండ్ మేము ఈ ట్రిప్కి వెళ్ళింది సమ్మర్ ఎండ్లో. బట్ ఇక్కడ ఎండలు చాలా బాగున్నాయి, ఇంకా తగ్గలేదు. సో అన్నీ కూడా హాఫ్ డే ట్రిప్స్ ప్లాన్ చేసామన్నమాట. అంటే మార్నింగ్ లేచి నిదానంగా తర్వాత అక్కడే లంచ్ చేసుకొని 3:30కి అట్లా స్టార్ట్ అయ్యేవాళ్ళము. మిగిలినవంతా కవర్ చేసుకొని మళ్ళీ 10-11 కల్లా ఇంటికి వచ్చేసేవాళ్ళం అనమాట. సో అలా నైట్ లైఫ్ని జస్ట్ అట్లా టచ్ చేసాము. గేట్వే ఆఫ్ ఇండియా అండ్ హోటల్ తాజ్ రెండు పక్కపక్కనే ఉంటాయి. సో మనం కవర్ చేయబోయే ఫస్ట్ ప్లేస్ గేట్వే ఆఫ్ ఇండియా. 1924లో బ్రిటిష్ రూలర్ కింగ్ జార్జ్ V అండ్ క్వీన్ మేరీ
ఇండియాకి వచ్చిన దానికి గుర్తుగా దీన్ని కన్‌స్ట్రక్ట్ చేశారు. బట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ లాస్ట్ ఆర్మీ బెటాలియన్ కూడా ఇదే రూట్‌లో వెళ్ళడం వల్ల ఇది మనకి ఇండిపెండెన్స్ గుర్తుగా కూడా మారిపోయింది. గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి మనం ఒక చిన్న బోట్ రైడ్‌కి వెళ్ళి రావచ్చు. ఆ రైడ్‌లో వెళ్తూ మీరు చక్కగా ముంబై వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే దూరం వెళ్తున్న కొద్దీ మీకు హోటల్ తాజ్, ఈ గేట్‌వే ఆఫ్ ఇండియా, ఆ చుట్టూ ఉన్న ఇదంతా కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇదే రూట్‌లో మనం ఎలిఫెంటా కేవ్స్‌కి కూడా వెళ్ళొచ్చు. సో, అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో, అక్కడికి వెళ్ళాలంటే మనము ఇదే బోట్ రైడ్‌లో ఒక 1 అవర్ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వెళ్ళిన తర్వాత ఒక 120 స్టెప్స్ ఎక్కి మీరు మెయిన్ కేవ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా శివుడి విగ్రహాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో కనిపిస్తాయి. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ అన్నీ హాఫ్ డే ట్రిప్స్ అండ్ కిడ్స్‌తో ఉన్నాం కదా! సో, అక్కడి దాకా వెళ్ళి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. వెంటనే వచ్చేసాము. సో, హోటల్ తాజ్ గురించి తెలుసుకోవాలంటే 1900s టైంలో ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ ఉండేవాళ్ళు. జంషెడ్జీ టాటా అని చెప్పి. ఆయన ఒకసారి అక్కడి దగ్గరలో ఉన్న వాట్సన్ హోటల్‌కి వెళ్ళినప్పుడు అది కేవలం యూరోపియన్స్‌కి మాత్రమే అని చెప్పి ఆయన్ని ఎలో చేయలేదట. సో, దాంతో ఆయన అవమానంగా భావించి ఇంతకన్నా గొప్ప హోటల్‌ని నిర్మించాలి అనుకోని హోటల్ తాజ్‌ని కట్టారు అని చెప్తారు. అలాగే కొంతమంది ఏం చెప్తారంటే లేదు ఆయనకి ముంబై అంటే చాలా ఇష్టం. సో, ఈ హోటల్ తాజ్ అన్నది ఆయన నగరానికి గిఫ్ట్‌గా ఇచ్చారు అని చెప్పి చెప్తారు. సో, నిజం ఏదేమైనా గానీ ఈ రోజుకి కూడా మనకి ముంబై అనంగానే ఫస్ట్ హోటల్ తాజే గుర్తొస్తుంది. దాని తర్వాత కొలాబా షాపింగ్‌కి వెళ్ళాము. అది మీరు గేట్‌వే ఆఫ్ ఇండియా నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. పక్కన స్ట్రీటే. సో, అక్కడ మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. లైక్ హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, స్లిప్పర్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. సో, అలా ఒక చిన్న షాపింగ్ చేసేసుకొని రిటర్న్ అయిపోయాము. అలా మన ఫస్ట్ డే ట్రిప్ కంప్లీట్ అయింది. అండ్ సెకండ్ డే మేము ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ సిద్ధి వినాయక టెంపుల్. సో, ముంబై అనగానే మనకు గుర్తొచ్చేవి వినాయక చవితి సెలబ్రేషన్స్ కదా! చాలా బాగా చేస్తారు. అందులో సిద్ధి వినాయక టెంపుల్ చాలా ఫేమస్ అనమాట అసలు. అంబానీ లాంటి బిజినెస్ మ్యాన్ నుండి బాలీవుడ్ స్టార్స్, రాజకీయ నాయకులు, సామాన్యులు ప్రతి ఒక్కళ్ళు ఏమైనా పని స్టార్ట్ చేయాలంటే ఆయనకి వెళ్ళి దండం పెట్టుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని స్టార్ట్ చేస్తారు. అంత పవర్ఫుల్ గుడి అనమాట ఇది. 1800స్‌లో సంతానం లేని ఒక దంపతులు వేరే వాళ్ళకి సంతానం కలగాలి అన్న సంకల్పంతో ఈ గుడిని నిర్మిస్తారు. తర్వాత స్లోగా అక్కడ వెళ్ళిన వాళ్ళ కోరికలు తీరుతూ ఉండడంతో దాన్ని బాగా డెవలప్ చేసి ఇప్పుడున్నట్టు టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడున్న వినాయకుడికి తొండం కుడివైపుకి తిరిగి ఉంటుంది. అలాగే శివుడికి మూడో కన్ను ఉంటుంది కదా! అలా ఈయనకు కూడా మూడో కన్ను కనిపిస్తూ ఉంటుంది. ఇరువైపులా సిద్ధి, రిద్ధి దేవతలు ఉంటారు. అండ్ ప్రతి మంగళవారం సంకష్టహర చతుర్థి రోజున చాలామంది వస్తూ ఉంటారు. మీరు ముంబై వెళ్తే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. మనం నెక్స్ట్ వెళ్ళబోయే టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్. ఈ టెంపుల్‌కి కూడా సుమారు 200 ఇయర్స్ చరిత్ర ఉంది. ఈ ఆలయంలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్లు ఒకే గర్భగుడిలో కొలువై ఉంటారు. సో, హిస్టరీలోకి వెళ్తే వర్లి సముద్ర ఆనకట్ట నిర్మాణం పదే ఫెయిల్ అవుతూ ఉండేదిట. అప్పుడు అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్ రామ్జీ శివ్జీ ప్రభుకి అమ్మవారు కలలో కనిపించి, మేము ముగ్గురం ఇక్కడ సముద్రం లోపల ఉన్నాము. ఎప్పుడైతే మా విగ్రహాలు తీసి పైన గుడి కడతారో అప్పుడు మీ కన్స్ట్రక్షన్ చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్తారట.
వెంటనే ఆయన వెళ్ళి అప్పట్లో ఉన్న బ్రిటిష్ గవర్నర్‌ని ఎలాగోలా ఒప్పించి, ఆ విగ్రహాల్ని ప్రతిష్ఠించి అక్కడ టెంపుల్ కన్‌స్ట్రక్ట్ చేయించారు. ఆ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత ఆ ఆనకట్ట నిర్మాణం పూర్తవుతుంది. మహాలక్ష్మి అమ్మవారు ధనానికి ప్రతీక, మహాకాళి అమ్మవారు ధైర్యానికి ప్రతీక, మహాసరస్వతి అమ్మవారు విద్యకి ప్రతీక. విద్యని, ధనాన్ని, ధైర్యాన్ని మూడిటిని ప్రసాదించే ప్లేస్ ఇది. మన దారిలో నెక్స్ట్ వచ్చే ప్లేస్ హాజీ అలీ దర్గా. సో ఉజ్బెకిస్తాన్‌కి చెందిన హాజీ అలీ అని చెప్పి ఒక పెద్ద వ్యాపారి ఉండేవాళ్ళట. ఆయన ప్రపంచం అంతా తిరిగి చివరికి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. కొన్ని రోజులకి తను సంపాదించిన ధనమంతా దానం చేసేసి తన జీవితాన్ని దేవుని సేవలో అంకితం చేశారట. ఆయన కోరిక మేరకు ఆయన మరణించిన తర్వాత తన శరీరాన్ని ఒక శవపేటికలో పెట్టి సముద్రంలోకి వదిలేయగా అది మళ్ళీ అదే చోటుకి తిరిగి వచ్చింది. సో అదే ప్లేస్లో ఈ దర్గాని కట్టారు. ఇది కొంచెం వాటర్ లోపలికి ఉంటుంది. సో ఆ రూట్ అనేది అలలు ఎక్కువగా ఉన్నప్పుడు క్లోజ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ అలలన్నీ తగ్గిన తర్వాత మాత్రమే మనకి మళ్ళీ ఆ రూట్ విజిబుల్ ఉంటుంది బయటికి రావడానికి. సో తక్కువ అలలు ఉన్నప్పుడు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం అక్కడికి. ముంబైలో ఉండే చాలామంది సెలబ్రిటీలు ఇక్కడే వాకింగ్ చేస్తారు. ఈ ఫ్లైఓవర్స్ అయితే మాకు చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే ఒక సైడ్ అంతా మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక సైడ్ అంతా మనకి వాటర్‌తో చాలా పీస్‌ఫుల్‌గా అండ్ ప్లెజెంట్‌గా ఉంది. ఆ ఫ్లైఓవర్ మీద జర్నీ మాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మెరీన్ లైన్స్. నిన్న మేము ఏదైతే రూట్‌లో వెళ్ళామో ఇవాళ కూడా సేమ్ అదే రూట్‌లో వెళ్తున్నాము. పిజ్జా బై ద బే అని చెప్పి చూసారు కదా నిన్న వీడియోలో. సో దానికి అటు సైడ్ వచ్చేసి మనకి గేట్‌వే ఆఫ్ ఇండియా, హోటల్ తాజ్ కనిపిస్తాయి. అండ్ ఇటువైపు మీరు కొంచెం ముందుకొస్తే మెరీన్ లైన్స్ అనమాట. దీన్ని క్వీన్స్ నెక్లెస్ అని పిలుస్తారు. రాత్రిపూట వెలిగే స్ట్రీట్ లైట్స్, ఆ బిల్డింగ్స్‌లోంచి బయటకి కనిపించే లైట్స్, ఆ వ్యూ చాలా బాగుంటుంది. ఇదొక మినీ న్యూయార్క్ స్కైలైన్ లాగా ఉంటుంది. అండ్ చాలామంది ఈవినింగ్ టైమ్స్‌లో ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అవుతూ ఉంటారు. మిగిలిన విషయాల్ని నెక్స్ట్ వ్లాగ్‌లో చూద్దాం.